అరే మామ ఏడున్నావురా? మీ తాత గోషిలా. ప్లేస్ సరిపోయిందారా? ఏ గుద్దాల ప్లేస్ ఉంది, నువ్వు కూడా రా. ఏ ఊకే ఎందుకు మామ పిచ్చరల్ల కారం వేసినట్టు గట్ల గరం అవుతావు? సొల్లు తెంగకుండా ఎందుకు ఫోన్ చేసినావో చెప్పు. అదే మామ ఫెబ్ మంత్ కదా. అయితే నీతో వచ్చి వండాలైంది. అరే అట్లా కాదు మామ. సుల్లిగా లాగ్ తెంగకుండా ఏందో చెప్పు మరి. అదే మామ లవర్స్ డే వస్తుంది కదా. అయితే మీ లవర్తో నేను పోవాలైంది. చీ సుల్లిగా, నువ్వు ఇంత చీప్గాను అనుకోలే. నీకు లేస్తలేదని నన్ను పంపిస్తావారా? అరే ఎరువు ఒక మొత్తం చెప్పేదాకా ఆగురా. మరి నువ్వు గ్యాప్లు ఇవ్వకుండా చెప్పి తొప్పించుకో. అదే మామ ఫెబ్ మంత్ కదా, కొంచెం ఖర్చులుంటే నువ్వేమైనా అరేంజ్ చేస్తావా అని. అరే నేనేమన్నా లంజనారా అవసరం వచ్చినప్పుడల్లా దెంగ నీకి? అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేయాలి. 6 గడ్డపర్రలు తీసి గుద్దలు పెడతా సుల్లిగా. అయినా నువ్వు సుఖపడ్డానికి నాకు గుద్దెందుకు దెంకోవాలరా? నేను ఇయ్యా దెంగే. అరే ఏం చేస్తావు మామ, పైసలన్నీ తీసి గుద్దలో పెట్టుకుంటావా? నాలంటి వాళ్ళకి ఇస్తే పుణ్యమని వస్తుంది. ఎలాగో సింగిల్స్ ఇంతగా కానీ అని నిన్ను అడిగితే పెద్ద షో దెంగుతున్నావు. ఏమన్నావురా సింగిలా? అసలు ఏం తెలుసురా నీకు మా సింగిల్ గాల గురించి? మేమేదో టైం పాస్ కి లవ్ చేసే టైప్ కాదురా. మా మౌనంలో కూడా మెసేజ్ వెతికి అమ్మాయి కోసం వేచి చూస్తాం. మీలాగా సొల్లు దెంగి అమ్మాయిని పడేసే టాలెంట్ మా దగ్గర లేదు. మా దగ్గర ఉంది కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. కానీ దాన్ని తీసుకోవడానికి ఈ సమాజంలో అమ్మాయిలు లేరు. మొడ్డ ఇక నీకు లవర్ దొరికినట్టే కానీ పైసలు మామ. సరేగా నీ దగ్గర ఎంత ఉన్నాయి? 10 రూపాయలు ఉన్నాయి మామ. అవి కూడా అయిపోతాయి. ఇక బిస్కెట్ ప్యాడ్ కొనుక్కుందాం అని చూస్తాను. సుల్లిగా అసలు అమ్మాయి నీకెట్లా పడిందిరా? అదో పెద్ద కథ మామ, నువ్వు పైసలు కొట్టు ముందు, తర్వాత చెప్తా గానీ. ఒక 2 days లో పంపిత్తది. 2 days గుద్దలో పెట్టుకోనికి పంపి. ఇక 2 days తర్వాత పంపిస్తే నేనేం చేసుకోవాలి? సరే పంపి అపో. అరే అట్లా కాదు మామ, రేపు రోజు డే కదా, రోజు మందం అయినా కొట్టు. బంచని కాలు మొక్కుతా, మంచోనివి కదా. సరే కొడతది, ఆడదానిలోకి ఏడోకు. మా మామ మంచోడు, ఎంత దెంగితే అంత దెంగించుకుంటాడు. బేబీ రోజు పంపించిన వచ్చిందా? వచ్చింది. హ్యాపీ రోజ్ డే బేబీ. టీక్యూ సేమ్ టు యూ. బేబీ నీకు ఒకటి చెప్పనా? చెప్పు. నీ చేతిలో రోజ్ కాదు, నా హృదయం పెట్టాను. ఎందుకంటే ఆ రోజ్ వాడిపోయినా గానీ నా హృదయంలో నీపై ఉన్న ప్రేమ మాత్రం వాడిపోదు. చీపో. ఆ పువ్వు కొనిచ్చింది నా పైసలతోనే. ఎవరది? ఎవడో అడుక్కునేటోడు. పువ్వులమ్మ పువ్వులమ్మ అని అడుక్కుంటాడు. చెప్పు. నువ్వే చెప్పు. పోనీ నేను చెప్పనా? సుల్లిగా నువ్వు ఆగు. బేబీ చెప్పు. అబ్బా నువ్వే చెప్పు. మొడ్డలో చెప్పు. మొడ్డ ఇది చెప్పేదట్లేదుగా, నేనే చెప్తా. ప్రపంచం ఎంత పెద్దదైనా నా కలల లోకం చాలా చిన్నదే. అందులో ఉండేది నువ్వు నేను మాత్రమే. చీపో. మామ కొంచెం నాకు కూడా ప్లేస్ ఇరా, ఈ లోకం నుండి బోరు దెంగుతుంది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? వచ్చిందా? వచ్చింది. ఇక మొదలు పెట్టు. ఆ పంపించిన చాక్లెట్ కరిగిపోతుందేమో గానీ నీ మాటలు మాత్రం నా గుండెలో నిలిచిపోతాయి బేబీ. చీపో. చీపు అంతా. పంపించిన. వచ్చింది. టెడ్డీ ఎలా ఉంది బేబీ? క్యూట్ గా ఉంది, నీలాగే. మామ దాన్ని దెంగు మనం అతి తెంగ మనకు. మొడ్డ నువ్వు క్యూట్ ఏంద్రా? నువ్వు ఆగుపే. టెడ్డీలా మౌనంగా ఉన్నా నీ బాధలు చూసుకోవడానికి ఎప్పుడూ నీ దగ్గరలోనే ఉంటా. చీపో. అరే అయినా అది గన్నిసార్లు చీ దెంగే అన్న, ఎందుకురా దాంతోనే ఉంటావు? చీపు అంటే సిగ్గుపడుతుందనరా సుల్లిగా, దెంగేమని కాదు. అయినా నీలాంటి సింగిల్ గాళ్ళకి తెలియదు గానీ వదిలే. బేబీ చెప్పు. ఇంకా దెంగు. నీ నవ్వు నా రోజుకు అర్థం ఇచ్చింది. నీ పేరు నా కలలకు దారినిచ్చింది. ఇప్పుడు నా జీవితానికి నువ్వే ప్రాణం అవుతావా? చీపో. మొడ్డల్ది దీనికి ఇంకో మాట రాదారా? అరే నీకు తెలియదు, నువ్వు సపడేకుండ్రా. బేబీ మరి నువ్వేం చెప్పవా? అబ్బా నాకు సిగ్గు అవుతుంది. అబ్బా నాకు ఎండ కొడుతుంది. అట్లా కాదు మామ, మరి రేపెల్లుండి ఎట్లా? అసలుకే నువ్వు ఇంత కష్టపడేదే వాటి కోసం. గీమకి ఇప్పుడే సిగ్గు బిగ్గు అంటే ఎట్లా? సుల్లిగా సైలెంట్ గా ఉండు. ఏమైంది? అదే రేపు హగ్ డే కదా. అన్ని ఫెబ్ 14కే. నువ్వు తమాషాలు చేయకు. బాయ్ బాయ్. నీకు భలే హ్యాపీ ఉండదు కదా నీకు? ఏంద్రా? ఏమైంది మామ అంత సీరియస్గా ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావని చెప్పేసి చీర కట్టుకొని వచ్చి వయ్యారంగా చెప్పు బేబీ అనలేను కానీ ఏందో చెప్పు. హ్యాపీ లవర్స్ డే మామ. నాకెందుకు చెప్తున్నావురా? నీకు లవర్ లేదుగా మామ. అవ్వ ప్రతి కొల్లిగాడు నాకు లవర్ లేదని గుర్తు చేసేటోడే. ఇప్పుడు నాకు లవర్ లేకుండా ఏమైతుందిరా? మనలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవే బెస్ట్ మామ. అంటే ఇప్పుడు ఏంద్రా, మనది మనమే తెంగించుకోవాలా? అట్లా కాదు మామ. అట్లా కాదు గిట్లా కాదు కాదు కానీ నువ్వు రెడీ అయ్యా నిబ్బగార్ల పార్క్ రా. అరే మామ నువ్వు గింత దిగజారుతావని అసలు అనుకోలే మామ. నీకు లవర్ లేదని చెప్పేసి పక్క లవర్స్ చేసుకునే చూస్తావారా? అవులే దానికి కాదు, టిక్కుగాడు వాడిని పోరుని పట్టుకొని పోతుండు. ఈ రోజు ఎట్లయినా నిరికియాలి. సరే మామ పోదాం.
వెల్కమ్ టు లౌడోలో లవర్స్ న్యూస్. ఇప్పుడైతే మనం లవర్స్ పార్క్ దగ్గర ఉన్నాం. నేను ఎందుకు నిబ్బీస్ అన్నానంటే ఇక్కడే చాలా మంది నిబ్బీలు కలవడం మరియు కాపురాలు చేయడం జరిగింది. సో దానివల్ల ఇక్కడ ప్రజలు దీన్ని లవర్స్ పార్క్ కన్నా నిబ్బీస్ పార్క్ అని ఎక్కువ అంటారు. ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టేస్తే ఈ రోజు అయితే ఫిబ్ 14. చూద్దాం ఈ రోజు ఎలాంటి కళాఖండాలు మనం చూస్తాము. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు సింగిల్స్ లవర్స్ డే రోజు ఏం చేయాలో తెలియక ఇక్కడ ఛాయ్ తాగుతున్నారు. వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్తే అండి. ఆ నమస్తే దేశ గుద్దలో పెట్టుకుని వచ్చిన పని ఏందో చెప్పు. మన వాళ్ళు లవర్ లేనందుకు గుద్దవాళ్ళగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. అది వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. చెప్పండి బ్రో, మీకు లవర్ లేనందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొడ్డలా ఫీల్ అవుతున్నాం బ్రో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన వాళ్ళ మొడ్డు ఎక్కడ వాడాలో తెలియట్లేదని చెప్తున్నారు. చెప్పండి బ్రో, సింగిల్ గా మీరు ఎన్ని రోజుల నుంచి ఎలా ఉంటున్నారు? పుట్టినప్పటి నుంచి. నేను మొన్నటిదాకా సింగిల్ ఉండే, కానీ మొన్ననే ఒక ఆంటీ పరిచయం అయింది. ఆ ఆంటీని లైన్ లో పెడుతున్నా. సుల్లిగా నాకు చెప్పలే. ఇంకా ఆంటీ పడలే మామ. పడిన తర్వాత అందరికి రివీల్ చేద్దామని ఆగిన. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ సింగిల్ సుల్లిగాల వల్ల పెళ్ళైన ఆంటీలకు సేఫ్టీ లేకుండా పోతుంది. థ్యాంక్ యూ సార్. సుల్లిగా వాడు మనల్ని తిడుతుండ్రా. చెప్పండి, మీకు ఫ్యూచర్ లో లవ్ చేసే ఉద్దేశం ఉందా? అగో మాకు మాత్రం లవ్ చేయాలని ఉండదా? కానీ ఇప్పటిదాకా మాకు సెట్ అయ్యే అమ్మాయిలు ఇంకా దొరుకుతలేరు. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో కొంచెం చెప్తారా? నేను తాగితే నాతో సిట్టింగ్ వేయాలి. నేను తాగి వస్తే నన్ను నిద్రపుచ్చాలి. నేను తాగేటప్పుడు నాకు పెగ్గు వేయాలి. నేను తాగి పడిపోతే నన్ను లేపుకొని రావాలి. మొత్తానికి మనోడు చెప్పేది ఏంటంటే మనోడికి మంచి తాగుబోతు అమ్మాయి కావాలి. తాగుబోతే ఏంది? మీ మధురమైన మాటలకి మా మధురమైన వందనాలు. చూసారుగా ఫ్రెండ్స్, సింగిల్ పరిస్థితి ఎలా ఉంటే లవర్స్ ఏమో చెట్లలో పని కానిస్తున్నారు. వీలైతే మీకు చెట్లకి వెళ్ళి కూడా చూపిస్తాను. అంతవరకు సెలవు. అరే ఇంతకీ ఆ టిక్కుగాడు ఏడ్రా? సుల్లిగాడు మనం వస్తున్నాం అని చెప్పేసి వేరే పార్క్ పోయినట్టున్నాడు మామ. ఇప్పుడు ఎట్లా మామ మరి? ఈసారి తప్పించుకున్న నెక్స్ట్ ఇయర్ మొడ్డబ్బి తప్పించుకొని ఇయ్య. సుల్లిగా నిరికిచ్చి దెంగాల్సిందే. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.